చూసుకున్నట్టయితే if y is equal to tan inverse of square root of 1 plus x square plus square root of 1 minus x square plus square root of divided by square root of 1 plus x square minus square root of 1 minus x square. అయితే దీంట్లో మనకి ఏదంటే అది సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు, ఎందుకంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే మనమేమో ట్యాన్ పెట్టుకోవచ్చు, 1 మైనస్ ఎక్స్ ఉంటే మనం సైన్ పెట్టుకోవచ్చు. కానీ అట్ ఏ టైం ఎక్స్కోసారి ట్యాన్ ఎక్స్కోసారి సైన్ పెట్టడం కుదరదు. బట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనము ఇక్కడ న్యూమరేటర్ అంతా కూడా కన్సిడర్ చేసుకున్న తర్వాత డినామినేటర్ అంతా కూడా కన్సిడర్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి ఖచ్చితంగా మనకు ఆన్సర్ రావాలంటే కాస్ 2θ పెట్టుకుంటే ఆన్సర్ వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి క్వశ్చన్స్కి ఇలా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీకు ఇంకా ఈజీ అవుద్ది. ఫస్ట్ టైమే చేసేటప్పుడు ఇలాంటి గుర్తు రావడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఎనీవే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఆల్రెడీ ఇందాక స్లైడ్లో చూపించినట్టు నేను ఇందాక కొన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చూపించాను కదా, ఏ ఫార్మాట్లో ఉంటే ఎలా పెట్టుకోవాలి సబ్స్టిట్యూషన్ అనేది చూడండి. సో ఇలా ఇక్కడ సో ఇది చూడండి. సో కాస్ 2θ పెట్టుకున్నాడు కదా, సో ఆ విధంగా అనమాట. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ 2θ. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు చూడండి. నౌ పుట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2θ, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2θ. సో అప్పుడు నాకు టీటా ఏమవుద్ది, నాకు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2θ అయితే కాస్ 2θ ఏమవుద్ది నాకు ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ 2θ ఏమవుద్ది నాకు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 2θ ఏమవుద్ది నాకు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ అని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ. ఓకే, అప్పుడు చూడండి మనకి ఇంపార్టెంట్ డబుల్ యాంగిల్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. సో దాని ప్రకారము 1 ప్లస్ కాస్ 2θ ఏమవుతుంది నాకు 2 కాస్ స్క్వేర్ θ అవుతుంది. అదేవిధంగా 1 మైనస్ కాస్ 2θ ఏమవుతుంది నాకు 2 సైన్ స్క్వేర్ θ అవుతుంది. 1 మైనస్ కాస్ 2θ ఏమవుతుంది నాకు 2 సైన్ స్క్వేర్ θ అవుతుంది. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ 1 మైనస్ కాస్ 2θ అంటే 2 సైన్ స్క్వేర్ θ డివైడెడ్ బై అగైన్ 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ మైనస్ 1 మైనస్ కాస్ 2θ అంటే 2 సైన్ స్క్వేర్ θ. సో ఇప్పుడు ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు రూట్ ఆఫ్ ఏబీని మనం రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు కదా, అదే కాన్సెప్ట్ ప్రకారం చూడండి ఎలా రాస్తాను. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మనకు ఫస్ట్ టైం వచ్చింది నాకు రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ. చూడండి ఎట్లా రాస్తాను, రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ θ, రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ θ రాసుకోవచ్చా లేదా? ఎందుకు, మనకు ఒక ప్రాపర్టీ ఉంది రూట్ ఆఫ్ ఏబీ అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు. కాబట్టి రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ అని రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ θ ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ θ రాసుకోవాలి. చూడండి ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ θ డివైడెడ్ బై తర్వాత రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ θ మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ θ, రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ θ మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ θ. సో చూడండి ఓవరాల్గా రూట్ 2 కామన్ తీసేయచ్చు కదా నేను. సో అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నా మీకు, రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ ఇలా ఉన్నప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కొట్టకూడదు.
మనము స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కొట్టాలంటే మొత్తానికి హోల్ స్క్వేర్ ఉండాలి. అంటే ఇలా ఉందనుకోండి అప్పుడు క్యాన్సిల్ కొట్టచ్చు, ఇలా ఉంటే క్యాన్సిల్ కొట్టకూడదు. అప్పుడు ఏం చేయాలి, నేను దాన్ని విడగొట్టుకున్నా చూడండి, √2 ఇంటూ √cos²θగా రాసుకొని మళ్ళీ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కొట్టుకున్నా. అంతేగాని ముందర ఏదైనా మల్టిప్లై అవుతున్నా యాడ్ అవుతున్నా ఒకదానికే స్క్వేర్ అంటే మొత్తం రూట్కి క్యాన్సిల్ కొట్టకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ √2 కామన్ తీసేస్తాను చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √2 కామన్ తీస్తే నాకు ఇదేం మిగులుతుంది, స్క్వేర్ పోయింది రూట్ పోయింది కాబట్టి cos θ మిగిలింది ప్లస్ sin θ మిగిలింది. తర్వాత ఇక √2 కామన్ చేస్తే cos θ మిగిలింది మైనస్ sin θ మిగిలింది. అప్పుడు √2 క్యాన్సిల్, cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ. ఇప్పుడు అగైన్ cos θ కూడా కామన్ చేస్తాను నేను చూడండి, cos θ కూడా కామన్ చేస్తాను. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos θ కామన్ తీసుకున్నాను అనుకోండి, నాకేం మిగులుతుంది ఇక్కడ 1 మైనస్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, నాకు కామన్ లేదు కాబట్టి అది కిందకి వెళ్తుంది sin బై cos. ఎప్పుడన్నా చూసుకోండి ఒక నెంబరు ఇక్కడ ఉంది cos θ ఉంది, సో దాన్ని కామన్ చేసి ఏమొస్తుంది, నాకు 1 వస్తుంది. ప్లస్ ఇక్కడేమో కాస్ లేదు కానీ కామన్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది, నాకు అది డివైడ్లోకి వెళ్తుంది అనమాట, అంటే డినామినేటర్లోకి వెళ్తుంది అనమాట. సో బై ఇక్కడ cos θ కామన్ తీసుకుంటే 1 మైనస్ sin θ బై cos θ, 1 మైనస్ sin θ బై cos θ. సో cos క్యాన్సిల్. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ sin బై cos అంటే ఏమవుతుంది, నాకు tan 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ, 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ. 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ అంటే ఆన్సర్ ఏంది, tan 45 ప్లస్ θ. అంటే tan 45 ప్లస్ θ, అది ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇక్కడ రాసిన కంటిన్యూషన్. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 45 ప్లస్ θ. tan 45 ప్లస్ θ అంటే చూడండి ఇక్కడ రాసిన చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్. tan 45 ప్లస్ θ అంటే 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ. tan 45 మైనస్ θ అంటే 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan θ. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ θ. కానీ θ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది కదా 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x² కదా. ఎందుకు x² ఈజ్ ఈక్వల్ టు cos 2θ అని మనం స్టార్టింగ్లో అనుకున్నాము. అప్పుడు θ ఏమవుతుంది, నాకు 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x² చూడండి. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x², cos ఇన్వర్స్ ఆఫ్ x². ఇప్పుడు డెరివేట్ చేసుకోండి. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, y చేస్తే ఏమొస్తుంది, నాకు y డాష్ 45 చేస్తే 0, ఎందుకు కాన్స్టెంట్ కాబట్టి, ప్లస్ 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్, sin ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ అంటే 1/√1 మైనస్ x², cos ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ అంటే మైనస్ 1/√1 మైనస్ x². చూడండి ఎప్పుడు ఏమవుతుంది, నాకు మైనస్ 1/√1 మైనస్ x² హోల్ స్క్వేర్ ఇంటూ, కానీ ఇక్కడ x ఉందే x² కదా, సో దాని పక్కన వెంటనే డెరివేట్ చేసుకోవాలి కదా. మనకి ఒరిజినల్ ఫార్ములా కాకుండా ఇంక ఏమున్నా కూడా పక్కన వెంటనే డెరివేట్ చేసేయాలి. x ఉంటే 1/√1 మైనస్ x² ఆపేసేయచ్చు, కానీ x² ఉంది కాబట్టి మైనస్ 1/√1 మైనస్ x² హోల్ స్క్వేర్, ఎందుకు ఇదంతా x నాకు ఇంటూ x² చేస్తే ఏమొస్తుంది, నాకు 2x. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 1/2 ఇంటూ మైనస్ 2x by √1 minus x/4. So 2 cancel. So therefore y dash is equal to, that implies dy by dx, y dash and dy by dx and okate, dy by dx is equal to minus x by √1 minus x/4 minus x by √1 minus x/4. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. రైట్, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఎలా చేశాను, సబ్స్టిట్యూషన్ ఎందుకు అది చేశాను, మళ్ళీ డబుల్ యాంగిల్ ఫార్ములా ఎట్లా వాడాను, తర్వాత ఒకసారి మీరు పాస్ చేసుకోవాలి కావాలంటే చూసుకోండి. లైక్ ఇక్కడ కామన్ ఏం చేశాను, ఎందుకు cos θ కామన్ చేశాను అంటే నాకు ట్యాన్లో వస్తుంది ఆన్సర్. సో tan 1 ప్లస్ tan బై 1 మైనస్ tan అంటే tan π/4 ప్లస్ θ, π/4 అంటే 45, tan 45 ప్లస్ θ. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా డెరివేట్ చేసుకున్నాను నేను, నాకైతే ఆన్సర్ వచ్చేసింది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.